ఇంతకు ముందు వీడియోలో శక్తి గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాటిని ఒకసారి గుర్తు చేసుకుందాం. పని చేయగల సామర్థ్యాన్ని శక్తి అంటారు. శక్తి రెండు విధాలు, ఒకటి గతి శక్తి, ఇంకోటి స్థితి శక్తి. ఇక్కడ స్థితి శక్తి అంటే ఒక వస్తువుకు దాని స్థానం లేదా ఆకారం వలన పొందే శక్తి. అయితే కొంత ఎత్తులో ఉన్న వస్తువుకుండే స్థితి శక్తిని గురుత్వ స్థితి శక్తి లేదా గురుత్వాకర్షణ స్థితి శక్తి అంటాం. ఒక వస్తువును కొంత ఎత్తు వరకు ఎత్తినప్పుడు దాని శక్తి పెరుగుతుంది. కారణం ఏంటంటే గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా ఆ వస్తువు పైన పని జరగడం. అటువంటి వస్తువుకుండే శక్తిని గురుత్వ స్థితి శక్తి అంటాం. ఇక్కడ చూడండి, నేను ఒక బంతిని తీసుకొని కొంత ఎత్తులో పట్టుకొని ఉన్నాను. ఇప్పుడు నేను ఈ బంతిని వదిలేశాను అనుకోండి, గురుత్వాకర్షణ బలము దాని మీద పనిచేసి బంతిని కిందకు లాగుతుంది. అందుకే కదా వస్తువులు మనం వదిలేసినప్పుడు వేగంగా కింద పడిపోతాయి. ఎందుకంటే గురుత్వాకర్షణ బలం వస్తువుల మీద పనిచేస్తుంది కాబట్టి. అయితే ఈ బంతికి గురుత్వ స్థితి శక్తి ఉందని మనకు అర్థమైంది. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఈ బంతి ద్రవ్యరాశి m అని, అదేవిధంగా అది h ఎత్తులో ఉందని మనకు తెలిస్తే దాని స్థితి శక్తి ఎంత ఉంటుంది? ఈ వీడియోలో మనం దాని సూత్రాన్ని కనుక్కుందాం. భూమిపైన కొంత ఎత్తులో ఉన్న వస్తువుకుండే స్థితి శక్తిని ఆ ఎత్తు వరకు వస్తువును ఎత్తడానికి దానిపై జరిగిన పనిగా నిర్వచిస్తాం. ఉదాహరణకు ఇక్కడ బంతిపైన గురుత్వాకర్షణ బలం పనిచేస్తోంది. గురుత్వాకర్షణ బలం 100 జూల్స్ పనిచేయగలదనుకుంటే అప్పుడు దాని స్థితి శక్తి 100 జూల్స్ అవుతుంది. ఒకవేళ 2 జూల్స్ మాత్రమే పని చేయగలిగితే స్థితి శక్తి 2 జూల్స్ అవుతుంది. ఇది చాలా సులభంగా ఉంది కదా. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, గురుత్వాకర్షణ స్థితి శక్తి అనేది గురుత్వాకర్షణ బలం ఆ బంతిపై చేసిన పనికి సమానమవుతుంది. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై ద గ్రావిటీ ఆన్ ద బాల్. ఇక్కడ మనం స్థితి శక్తి అని ఎందుకు అంటున్నామంటే, నేను బంతిని వదిలేయగానే గురుత్వాకర్షణ బలం దాని మీద పనిచేసి బంతిని కిందకు కదిలిస్తోంది. బంతికి పనిచేసే సామర్థ్యం ఉంది అంటే ఇది గతిశక్తిగా మారడానికి సిద్ధంగా ఉంది. అందుకనే ఈ శక్తిని మనం స్థితి శక్తి అంటున్నాం. వీటన్నింటి గురించి మనము ఇంతకుముందు శక్తి పరిచయం అనే వీడియోలో మాట్లాడుకున్నాం. ఆ వీడియోని చూస్తే మీకు మరింత బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం బంతిపై జరిగిన పనిని లెక్కించాలి. సరే, మనం పనిని ఎలా లెక్కిస్తాం? మనకి పని యొక్క సూత్రం తెలుసు. ఏంటి? పని ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశం. దాన్ని మనము W ఈక్వల్ టు F ఇంటూ Sగా రాస్తాము. ఇప్పుడు మనం బంతిపై ప్రయోగించిన బలాన్ని అలాగే బంతి యొక్క స్థానభ్రంశాన్ని హెచ్చిస్తే బంతిపై జరిగిన పని విలువ తెలుస్తుంది. మనకు బంతి మీద ఎంత బలాన్ని ఉపయోగించారో తెలీదు. ఇక్కడ మనం ఏ బలం గురించి మాట్లాడుతున్నాం? గురుత్వాకర్షణ బలం గురించి. ఏ వస్తువుపైన అయినా గురుత్వాకర్షణ బలం ఎంత ఉంటుందంటే, వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు గురుత్వ త్వరణాల లబ్ధానికి సమానంగా ఉంటుంది. అంటే mgకి సమానంగా ఉంటుంది. కావున ఇక్కడ బలం F ఈక్వల్ టు mg అవుతుంది. దీన్నే మనం వస్తువు యొక్క బరువు కూడా అంటాము. అంటే ఇక్కడ బంతి యొక్క బరువు. సరే, ఇప్పుడు స్థానభ్రంశం విషయానికి వస్తే బంతి ఇక్కడి నుండి నేల వరకు పడుతోంది. అంటే బంతి యొక్క స్థానభ్రంశమే దీని ఎత్తు. దీన్ని మనం hగా అనుకుందాం. ఇప్పుడు మనం బలం mgని అలాగే స్థానభ్రంశం hని ప్రతిక్షేపిద్దాం. అప్పుడు ఏమవుతుంది? దట్ ఈక్వల్ టు mg ఇంటూ h. గురుత్వాకర్షణ స్థితి శక్తి ఈక్వల్ టు mgh. చూసారా? ఇదే గురుత్వాకర్షణ స్థితి శక్తికి సూత్రం. ఇప్పుడు మనం ఈ సూత్రాన్ని ఉపయోగించి ఒక చిన్న లెక్క చేద్దామా? ఉదాహరణకి ఈ బంతి ద్రవ్యరాశి 2 కిలోగ్రాములు అనుకుందాం. మనం దానిని 3 మీటర్ల ఎత్తులో పట్టుకున్నాం. జీ విలువని సుమారుగా 10 మీటర్/సెకండ్² తీసుకుందాం. అయితే ఈ బంతికి ఎంత స్థితి శక్తి ఉండొచ్చు? ఇప్పుడు మనం ఈ విలువల్ని సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. దట్ ఈక్వల్ టు 2 × 10 ×
3. ఇక్కడ m విలువ 2, g విలువ 10, h విలువ 3. దట్ ఈక్వల్ టు 60. ఇప్పుడు మనం యూనిట్ల గురించి ఆలోచిస్తే మనకు తెలుసు శక్తిని అలాగే పనిని జౌల్స్లో కొలుస్తాం. కాబట్టి 60 జౌల్స్ అంటే స్థితి శక్తి 60 జౌల్స్. దీని అర్థం ఏంటంటే నేను ఈ బంతిని వదిలేస్తే గురుత్వాకర్షణ బలం దానిపై 60 జౌల్స్ పనిచేసి దాన్ని కింద పడేలాగా చేస్తుంది. ఇక్కడ ఎత్తు హెచ్ని దేన్ని బట్టి కొలవాలి? మీకు సందేహం రావచ్చు, హెచ్ని ఎప్పుడు కూడా నేల నుండే కొలవాలా? ఉదాహరణకి నేనిప్పుడు ఒక బిల్డింగ్ మొదటి అంతస్తులో నిలబడి ఈ బంతిని పట్టుకొని ఉన్నాను అనుకోండి. ఇప్పుడు నేను స్థితిశక్తిని లెక్కించడానికి ఈ మొదటి అంతస్తు ఫ్లోర్ నుండి ఎత్తుని కొలవాలా, లేక కింద ఉన్న అసలైన గ్రౌండ్ ఫ్లోర్ నుండి కొలవాలా? ఏ ఎత్తుని తీసుకోవాలి? మీరేమనుకుంటున్నారు? ఇది చాలా మంచి ప్రశ్న. దీని సమాధానం ఏంటంటే నేల లేదా గ్రౌండ్ అనేది మనం ఎంచుకునే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను బంతిని మొదటి అంతస్తు ఫ్లోర్ మీద నుంచి కింద పడేస్తే అది ఆ ఫ్లోర్ వరకే కింద పడుతుంది. ఇది చాలా తక్కువ ఎత్తు అవుతుంది కదా. ఈ సందర్భంలో హెచ్ అనేది ఆ ఫ్లోర్ నుండి మీరు పట్టుకున్న ఎత్తు మాత్రమే. అప్పుడు దానికి తక్కువ స్థితిశక్తి ఉంటుంది. ఇప్పుడు నేను అదే బంతిని బాల్కనీ నుండి బయటకు విసిరేశాను అనుకోండి. బంతి కింద ఉన్న అసలైన నేల వరకు పడుతుంది. ఈ సందర్భంలో హెచ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ నుండి మొత్తం ఎత్తు. ఇక్కడ మొత్తం బంతి పడిన ఎత్తుని తీసుకోవాలి. ఇక్కడ ఎత్తు ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి స్థితిశక్తి కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గురుత్వాకర్షణ బలం దానిపై చాలా దూరం పనిచేసింది కాబట్టి. దీన్ని బట్టి మనకేమర్థమైంది? మనం స్థితిశక్తిని లెక్కించేటప్పుడు వస్తువు అన్నిటికంటే తక్కువ ఎత్తుకు ఎక్కడి వరకు వెళ్ళగలదో దాన్నే గ్రౌండ్గా తీసుకోవాలి. అదే హెచ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక లోలకాన్ని తీసుకొని దానికి స్ట్రింగ్ని కట్టేసి గట్టిగా ఊపుదాం. చూడండి, ఇది ఈ విధంగా మెల్లగా ఊగుతుంది, అవునా? అయితే ఇప్పుడు మనం స్థితిశక్తిని లెక్కించాలంటే ఇక్కడ ఈ పాయింట్ని గ్రౌండ్గా తీసుకుంటాం. ఇది దీని యొక్క ఎత్తు అవుతుంది. మనం తక్కువ ఎత్తుని తీసుకోవాలి కాబట్టి ఇది దీని ఎత్తు అవుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏ విషయాలు నేర్చుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం. గురుత్వాకర్షణ స్థితిశక్తిని ఎలా లెక్కించాలో తెలుసుకున్నాం కదా. గురుత్వాకర్షణ స్థితిశక్తి అనేది గురుత్వాకర్షణ చేయగల పనికి సమానం అవుతుంది. పని ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశము. ఇక్కడ బలం mg, స్థానభ్రంశం h. అందుకే కదా మన సూత్రం గురుత్వ స్థితిశక్తి ఈక్వల్ టు mgh. మీరు ఒకవేళ ఈ సూత్రాన్ని మర్చిపోయినా మనకి పని యొక్క సూత్రం తెలుసు కాబట్టి దాని నుండి మీరు సులభంగా రాబట్టవచ్చు.